Hello everyone, welcome back you all into the CAD Design in Kannada YouTube channel. This is machining class number 3. ప్రీవియస్ క్లాస్లో మనం మషినింగ్ గురించి డిస్కషన్ చేశాం కదా. సో దాంట్లో కౌంటూర్ టూల్ పాత్ గురించి డిస్కషన్ చేశాము. సో కౌంటూర్ టూల్ పాత్లో మనకి లింకింగ్ పారామీటర్స్ అండ్ లీడ్ ఇన్ లీడ్ అవుట్ అండ్ అగైన్ కొన్ని టాపిక్స్ మనం స్కిప్ చేశాము. సో వాటిలో 1 by 1 మనం తెలుసుకుందాం, రైట్? సో ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేస్తున్నాం కదా, సపోజ్ ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ లీడ్ ఇన్ లీడ్ అవుట్. సో ఆ లీడ్ ఇన్ లీడ్ అవుట్ అన్ని టూల్ పాత్కి సేమ్ పారామీటర్సే ఉంటుంది. అంటే సో ఇప్పుడు మనం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, సో అలాగే అన్నిటికీ సేమ్ అప్లికేబుల్ అవుతుంది. సో దాంట్లో ఏం చేంజెస్ ఉండదు, ఓన్లీ మనం జామెట్రీ అనేది తెలుసుకోవాలి. వేరే డిఫరెంట్ టూల్ పాత్ యూజ్ చేస్తున్నాం కదా, సో దాంట్లో జామెట్రీ ఒకటే వేరే ఉంటుంది. డెప్త్ ఆఫ్ కట్ అంటే ఏంటి, లీడ్ ఇన్ లీడ్ అవుట్ అంటే ఏంటి, లింకింగ్ పారామీటర్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కామన్, రైట్? సో దాన్నిట్లో కామన్ ఉంటుంది. సో అందుకని సో ఫస్ట్ టూల్ పాత్లోనే అన్నీ క్లియర్గా మనం డిస్కషన్ చేసుకుంటా పోదాం, ఓకే? సో ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ లీడ్ ఇన్ లీడ్ అవుట్. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసాం కదా, సో దాన్ని మీరు డ్రా చేసుకుని నేను హ్యాజ్ ఇట్ ఈస్ ఇలా చెప్పాను కదా, సో అలా మీరు డ్రా చేయండి. సో ఇక్కడ డ్రా చేసినప్పుడు మనకి లీడ్ ఇన్ లీడ్ అవుట్ సెలెక్ట్ చేసుంటే మనకి ఇలా ఒక షేప్ అనేది కనపడుతుంది, రైట్? సో ఇక్కడ చూడండి మనకి, సో దీంట్లో 2 కలర్ కోడింగ్ ఉంది, ఒకటి రెడ్ ఇంకొకటి గ్రీన్, రైట్? సో ఇది మనకి ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, టూల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇలా స్టార్ట్ అయ్యి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్మెంట్ అయ్యి అగైన్ గ్రీన్ లైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మూవ్మెంట్ అవుతుంది. సో టూల్ డైరెక్ట్ మన జాబ్ పైన మనం ఎప్పుడు ఎప్పుడు మూవ్మెంట్ చేయకూడదు, డైరెక్ట్గా మన టూల్ పైన మనం జనరేట్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ మనకి మార్కింగ్ చాటరింగ్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో డైరెక్ట్ టూల్ మనం ఇక్కడ వస్తే, సో ఇక్కడ మనకి మన మోడల్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, క్రాక్, సో మన టూల్ మార్క్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకని మనం లీడ్ ఇన్ లీడ్ అవుట్ సేఫ్గా మన మోడల్ ఉండాలి, మన టూల్ కూడా సేఫ్గా రన్ అవ్వాలి. సో అలా అయితే మనం లీడ్ ఇన్ లీడ్ అవుట్ ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ చూడండి, పారామీటర్స్లో పోవాలి. సో పారామీటర్స్లో మనకి, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. పారామీటర్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ కట్ పారామీటర్స్, సపోజ్ ఇదేమైనా మీకు ఇలా మైనస్లో ఉంటే, సో దీన్ని ఇలా మైనస్లో ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ కట్ పారామీటర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డెప్త్ కట్ బాటంలో మనకి లీడ్ ఇన్ అవుట్ అని ఉంటుంది. సో లీడ్ ఇన్ లీడ్ అవుట్, సో దానిపైన క్లిక్ చేయగానే సో ఇలా విండో ఓపెన్ అవుతుంది, ఓకే? సో దీంట్లో చూడండి మనకి ఫస్ట్ 1 by 1 మనం డిస్కషన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ మీకు కావాలంటే ఈ ఒక సింబల్ చెక్స్ లిస్ట్ ఉంది కదా, సో దీన్ని ఓకే ఉండాలి. సో నాకు వద్దంటే సో దీనిపైన క్లిక్ చేయండి, మనకి లీడ్ ఇన్ లీడ్ అవుట్ అప్లికేబుల్ అవ్వదు, కంప్లీట్ రిమూవ్ అయిపోతుంది. సో నాకు లీడ్ ఇన్ లీడ్ అవుట్ కావాలి, సో అందుకని నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అగైన్ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ అట్ మిడ్ పాయింట్ ఇన్ క్లోజ్డ్ కౌంటూర్, మన కౌంటూర్ ఎక్కడ క్లోజ్ అయింది కదా, సో దాన్ని ఒక మిడ్ పాయింట్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ అవుతుందని సో ఇది మనకి చూపిస్తుంది. సో సపోజ్ మీకు కావాలైతే సో దీన్ని రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసేసి నేను ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేస్తాను. సో విల్ సీ వేర్ ఇట్ విల్ జనరేట్. సో ఇక్కడ చూడవచ్చండి, కార్నర్లో మనకి జనరేట్ అయింది, రైట్? సో నాకు మిడ్ పాయింట్లో కావాలంటే సో అగైన్ యూ హ్యావ్ టు సెలెక్ట్ దట్ ఆప్షన్స్ ఎంట్రీ ఎగ్జిస్ట్ అట్ మిడ్ పాయింట్ ఇన్ క్లోజ్డ్ కౌంటూర్. సో రైట్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ అనేది వస్తుంది. సపోజ్ ఏమైనా సెలెక్ట్ చేయకపోతే అగైన్ ఇప్పుడు చూసాం కదా, కార్నర్లో మనకి సెలెక్ట్ అవుతుంది. సపోజ్ నాకు ఎంట్రీని రిమూవ్ చేసేస్తాను, నాకు ఎంట్రీ వద్దు, ఎంట్రీ డైరెక్ట్ మనకి టూల్ పైననే డిగ్ అవుని, ఎగ్జిస్ట్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎలా వస్తుందని, రైట్? సో ఇక్కడ చూడొచ్చండి, సో ఇందాక నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను,
ఎంట్రీ వచ్చేసి గ్రీన్ అన్నాను కదా, సో దట్ ఈస్ రైట్, యాక్చువల్ గ్రీన్ రైట్. సో నేను ఇందాక రెడ్ అని చెప్పేశాను, సో దట్ ఈస్ రాంగ్. గ్రీన్ ఈజ్ ఎంట్రీ, రైట్. సో ఇప్పుడు చూడవచ్చు ఎంట్రీ నాకి డైరెక్ట్ సో మన మోడల్ పైన అవుతుంది, ఎగ్జిస్ట్ మాత్రమే సేఫ్గా అవుతుంది, రైట్. ఎంట్రీ వచ్చేసి ఇక్కడే మనకి డైరెక్ట్ మోడల్ పైననే మన టూల్ వచ్చేస్తుంది, ఎగ్జిస్ట్ మాత్రమే ఇది మనకి సేఫ్గా మూమెంట్ అవుతుంది. సో ఇలా మీరు ఎప్పుడు తీసుకోకండి, ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ బోత్ యూ నీడ్ టు సెలెక్ట్ హియర్. ఓకే, సో ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ ఎగ్జిస్ట్ రిమూవ్ చేసేస్తే మనకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది, ఎగ్జిస్ట్ ఇక్కడ ఉండదు. సో అగైన్ మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆప్షన్స్ లైన్ అని ఉంది. సో లైన్ హియర్, ఓకే. సో దీంట్లో మనకి టాంజెంట్, పర్పెండికులర్, ప్రొఫైల్, ర్యాంప్ అని 3 ఆప్షన్స్ ఉంటుంది. సో నేను ఫస్ట్ పర్పెండికులర్ సెలెక్ట్ చేసుకుంటాను, రైట్. ఎంట్రీలో పర్పెండికులర్ ఉండని, ఎగ్జిస్ట్లో టాంజెంట్ అనేది ఉండని. సో ఇప్పుడు చూద్దాం మనకి టూల్ పాత్ ఎలా జనరేట్ అయి వస్తుందో చూస్తాను నేను అగైన్. సో చూడండి, రైట్. సో ఇది మనకి పర్పెండికులర్. పర్పెండికులర్ ఇట్ మీన్స్ ఈ మన లైన్ ఉంటుంది కదా, సో దాన్ని అపోజిట్గా ఉంటుంది, రైట్. ఇది పర్పెండికులర్, రైట్. సో మన లైన్ ఎలా ఉంటుంది, సో ఇలాగే పర్పెండికులర్ ఉంటుంది. టాంజెంట్ అంటే చూడండి, ఇప్పుడు ఇందాక ఎగ్జిస్ట్లో టాంజెంట్ ఉంటుంది, సో దీనిలో స్ట్రేట్ ఉంది కదా, సో దీన్ని టాంజెంట్ అంటాము, 90 డిగ్రీలో ఉంటుంది కదా, సో దీని ఇస్ కాల్డ్ టాంజెంట్ అని పిలుస్తాము. సో నాకు పర్పెండికులర్ కావాలంటే పర్పెండికులర్ ఇక్కడ నుంచి టూల్ మూవ్మెంట్ అవుతుంది, సో లేదంటే ఇలా స్ట్రేట్ కావాలంటే మనం టాంజెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ టైం మనము ఇక్కడ పర్పెండికులర్ వద్దు టాంజెంటే సెలెక్ట్ చేసుకోండి. టాంజెంట్ ఇలా స్ట్రేట్గా ఇక్కడ డ్రాయింగ్ కూడా మనకి నీట్గా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ. సో ఇలా చూడండి, ఇప్పుడు I will select perpendicular. It means tool moves from this point. So if I select profile ramp, right? So profile ramp చూస్తే మనకి ఇది హార్డ్ మెటీరియల్ కోసం మనకి డెప్త్ ఆఫ్ కట్ అన్ని మనకి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని మీరు జస్ట్ యూజ్ పర్పెండికులర్ ఆర్ టాంజెంట్ రెండే యూజ్ చేయండి, రైట్. సో ఇక్కడ టాంజెంట్ ఉంటే సో ఇక్కడ కూడా మనకి ఎగ్జిస్ట్లో కూడా టాంజెంట్ ఉండాలి. సో నెక్స్ట్ లెంత్. సో లెంత్ ఇక్కడ మన ఎంత డిస్టెన్స్, మన జాబ్ ఇక్కడ ఉంది, బ్లాక్ లైన్ ఈజ్ అవర్ ఎంటిటీ, మన జాబ్. సో ఎంత డిస్టెన్స్లో కావాలి, 100% అంటే మనం టూల్ 8 తీసుకున్నాం కదా, సో 8 mm డిస్టెన్స్ నుంచి మూవ్మెంట్ అవుతుంది. సపోజ్ నేను 50% టూల్ 50% మీన్స్ 4 అవుతుంది. సో కాదు నాకు ఎక్కువ కావాలంటే సో మీరు ఇక్కడ నుంచి ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో 12 డిస్టెన్స్ తీసుకుంటాను. సో 12 తీసుకొని ఇక్కడ జస్ట్ క్లిక్ చేయని 150 డిస్టెన్స్, 150%, రైట్. సో ఇది వచ్చేసి లెంత్ అండి. సో ర్యాంప్ హైట్, సో ఎప్పుడైనా మనం ర్యాంప్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో టాంజెంట్లో మనకి ఇది యూజ్ అవ్వదు, అందుకని ఇది ఎప్పుడైనా 0 ఉండని, ఓకే. సో ఇది వచ్చేసి లెంత్. దెన్ ఆర్క్. సో మనకి ఇక్కడ ఆర్క్ ఉంది కదా, సో అది మనకి ఎలా ఫామ్ అయి ఉండాలని. సో ఇక్కడ ఆర్క్ సేమ్, ఇది కూడా రేడియస్ 8% కావాలా ఎక్కువ కావాలా, సో 150% తీసుకుంటాను నేను. సో ఇక్కడ చూడండి 12 ఆర్క్, ఈ ఆర్క్ డిస్టెన్స్ ఉంది కదా, సో దిస్ ఈస్ ఆర్క్ 12 ఉంటుంది మనకి. దెన్ అగైన్ స్వీప్ యాంగిల్. సో స్వీప్ యాంగిల్ ఇలా, రైట్. 90 డిగ్రీలో కావాలంటే స్ట్రేట్ అవుతుంది, స్వీప్ యాంగిల్ కావాలంటే మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో స్వీప్ యాంగిల్ ఇప్పుడు 90 డిగ్రీ ఉంది, 90 స్ట్రేట్లో వస్తుంది. సో నేను కొద్దిగా 75 డిగ్రీ తీసుకుంటాను, సో మనకి చేంజెస్ అవుతుంది. సో హెలిక్స్ హైట్ మనకి ఇక్కడ యూజ్ అవ్వదు, సో దీన్ని కూడా 0 చేసుకుంటాను. సో ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చాను కదా, జస్ట్ ఏరో మార్క్ క్లిక్ చేయగానే ఇక్కడ కూడా మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, అదే వాల్యూస్ మనకి ఇక్కడ చేంజెస్ అయిపోతుంది, రైట్. సో ఇంత సింపుల్ అండి. ఇక్కడ ఎంట్రీలో ఏమి వాల్యూ ఇచ్చాం కదా, సో అది కూడా వాల్యూ అక్కడే సేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ వాల్యూ ఇస్తే మనకి టైం వేస్ట్, అందుకని డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను సెర్చ్ చేసేస్తాను, ఓకే. సో దెన్ ఓకే పైన క్లిక్ చేయగానే చూడండి, సో మనం 75 యాంగిల్ ఇచ్చాం కదా, సో 75 యాంగిల్, సో ఈ రేడియస్ అండ్ 150 డిస్టెన్స్, లెంత్ 150 డిస్టెన్స్ మూమెంట్ బయట నుంచి మూమెంట్ అవ్వాలి. సో ఇలా మనం టూల్ సేఫ్గా అండ్ మన మోడల్ సేఫ్గా ఉండాలంటే మనం లీడ్ అవుట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, ఓకే. సో లేదంటే మనకి యూజ్ ఎంట్రీ పాయింట్ అనే ఆప్షన్స్ ఉంది. సో యూజ్ ఎంట్రీ పాయింట్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటానే యూజ్ పాయింట్ డెప్త్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకి ఇప్పుడు చూడండి ఓకే పైన క్లిక్ చేస్తాను. సో ఇలా మీరే జస్ట్ చేంజెస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ఒకసారి ఇంకోసారి డీసెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఏమేమి చేంజెస్ అవుతుంది మనం మోడల్ జస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఓకే. సో దెన్ అగైన్ పారామీటర్స్ ఇవన్నీ అడిషనల్గా అలాగే ఉంటుంది, మనకి ఎంత యూజ్ అవ్వదు. సో ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను, రైట్. ఎంట్రీ ఆన్ ఫస్ట్ డెప్త్ కట్ ఓన్లీ. సో ఫస్ట్ డెప్త్
లో ఫస్ట్ పాస్ మనకి మూవ్మెంట్ అవుతుంది కదా, సో అప్పుడు మాత్రమే కావాలంటే సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తాను. సో మనకి ఎంట్రీ ఉంటుంది కదా, సో ఎంట్రీలో మాత్రమే మనకి సో ఇక్కడ చూడు గ్రీన్, సో ఇది మాత్రమే మనకి సపరేట్గా వస్తుంది. ఓకే, సో ఐ థింక్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు అగైన్ కాల్ చేసి అడగండి. నెక్స్ట్ క్లాస్లో మనం లింకింగ్ పారామీటర్స్ అంటే ఏంటి అది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవన్నీ అలాగే చాలా అడిషనల్ ఉంటుంది. సో ఇవన్నీ మనం అంతగా పట్టించుకోకుండా మనం అగైన్ డిస్కషన్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఇప్పుడు డీప్ అవ్వద్దు, జస్ట్ మీరు లెంత్ అంటే ఏంటి, ఆర్క్ అంటే ఏంటి, ట్యాన్జెంట్ అంటే ఏంటి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.